నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజీతం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది వీధి న్యూస్. మరి ఈ సంవత్సరం కరోనా ఉండటం వల్ల చాలామంది కూడా మరి ప్రభుత్వం అయితేనేమి అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని కరోనా పెరగకుండా చూసేటందుకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఛాయాచిత్రాల చర్యలు అందిస్తున్నందుకు చిన్న చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలే తీసుకొని పూజించడానికి నియమంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మోసల సందీప్ రెడ్డి అధ్యక్షతన 1000 మట్టి గణపతుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాగిడి లక్ష్మారెడ్డి, వివిధ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ మట్టి గణపతి మహాగణపతి అని మట్టి గణపతిని పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, వివిధ డివిజన్లకు చెందిన భక్తులు పాల్గొని గణపతిని స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో భారీ గణపతుల విగ్రహ పూజలు జరపడం కష్టంగా ఉందని, దానివల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల మట్టి గణపతులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శేఖర్ గౌడ్, నవీన్ రెడ్డి, సాయి, జాఫర్, నాగరాజు, ఎంఎస్ఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నాచారం ప్రజానికాలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎకో ఫ్రెండ్లీ వినాయకులు సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాగి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా చేశారు. డివిజన్లో ఉన్న నాయకులందరూ చేసినందుకు వారందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం 1000 విగ్రహాలు పంచుతాము. కొన్ని ఉన్నాయి ఆటోలో. ఇప్పుడు సమ్మేరాలకు వెళ్ళి అక్కడ పంచుతాం. అంబేద్కర్ నగర్లో, బాబానగర్, ఎర్రగుంట, ఇంద్రానగర్ ఇలాంటి ఏరియాలో వెళ్ళి ఏరియాలో వెళ్ళి వాళ్ళు పంచుతామని అనుకున్నాం. మా దగ్గర నాచారం డివిజన్లో అందరూ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మల్కాల శేఖర్ గౌడ్ గారు, రవికరేష్ గౌడ్ గారు, సాయి గారు, ఇలా అందరూ పాల్గొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంటూ కాంగ్రెస్లో నాచారం డివిజన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం. ఈరోజు నాచారం డివిజన్లో యువ నాయకుడు సందీప్ రెడ్డి గారు ఈ వినాయక చవితిని సందర్భించుకొని ప్రజలకు మట్టి వినాయకుడిని అందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయడం గొప్ప విషయం. ఇది కరోనా మహమ్మారి వల్ల వినాయక చవితి మనం సంపూర్ణంగా చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా ప్రభుత్వం కరోనా ఉందని ముందే తెలిసినప్పుడు ఒక నెల రోజుల ముందే కమిటీ చేసి ఈ పండుగ నిర్వహించకూడదా అనేది ముందే చెప్పవలసిన అవసరం ఉండేది. ఎందుకంటే ఈ విగ్రహాలు తయారు చేసినటువంటి వాళ్ళు దాదాపు 2-3 నెలల ముందు నుంచే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసి రోజు అమ్ముకోవడానికి పెట్టుకున్న సందర్భంగా 2 రోజుల ముందు గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొన్ననే ఒక సమావేశం కమిటీ మీటింగ్ పెట్టి విగ్రహాలు పెట్టొద్దని చెప్తే ఆల్రెడీ విగ్రహాలు తయారు చేసినటువంటి విగ్రహాలను వాళ్ళు ఏం చేసుకోవాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా అయోమయ పరిస్థితి. కొంతమంది విగ్రహాలు పెట్టడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 10,000 వాళ్ళకి కానీ తరకలేసేటువంటి వాళ్ళకి కానీ అలా ఆ రకంగా అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నారు. ఇది ఈ మహమ్మారి ఉన్నదని చెప్పి గవర్నమెంట్ ముందే తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ముందే నిర్ణయం తీసుకొని చెప్తే ప్రజలకు ఇంకా సౌకర్యంగా ఉండేది. కానీ ఏదేమైనా కోవిడ్-19 ఎదుర్కోవడానికి మనం కొంచెం త్యాగం చేయవలసిన అవసరం కూడా ఉంది. కానీ ఈ సడన్గా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఉత్సవ కమిటీ వాళ్ళేమో మీరు విగ్రహాలు పెట్టుకోవడం చెప్పి ఒక పక్క పెడుతున్నారు, చెప్తా ఉన్నారు. రెండో పక్క ప్రభుత్వం పోలీసు వాళ్ళేమో విగ్రహాలు పెట్టవద్దు, కోవిడ్కి వ్యతిరేకంగా పెట్టు, మేము కేసులు బుక్ చేస్తామని ప్రజల్ని అయోమయ పరిస్థితిలో తీసుకొచ్చారు. కాబట్టి గవర్నమెంట్ కూడా స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వడం లేదు. కాబట్టి ఏదేమైనా మనం ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి యూత్ అంతా కూడా సన్నద్ధమై రాబోయే కాలంలో కోవిడ్ని దూరం చేసుకొని ఆరోగ్యంగా ఉంటూ, అదేవిధంగా పార్టీలకు వెళ్ళాడు టీఆర్ఎస్లో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చాడు. మరి అందరూ కూడా ఏకం చేసి కార్యక్రమాలు చేయాలని నిర్ణయిస్తుంది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే పూర్వంలో ఏదైతే ఉందో ఆ వైభవాన్ని తీసుకొచ్చి ఆశిస్తూ ఈ సమావేశాన్ని విజయం చేసినందుకు సందీప్ రెడ్డి గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. గణేష ఉత్సవాల సందర్భంగా ముఖ్యంగా మా నాచారం డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు సందీప్ రెడ్డి 1000 విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ గణేష ఉత్సవాలు మన దేశంలో అతిపెద్ద పండగ, మన హిందువులకందరికీ ముఖ్యమైన పండగ. 11 రోజులు నవరాత్రులు జరుపుకొని చాలా యూత్
యూత్ చాలా ఖుషిగా వినాయకుని ఉత్సవాలు జరుపుతారు. వాళ్ళకి 11 రోజులలో ఎక్కడ ఏది పని కానీ ఎక్కడ కానీ బిజినెస్లు కానీ అన్నీ ఆపుకొని నవరాత్రుల్లో దేవునికి నిష్ఠగా వాళ్ళు పూజలు చేసి మన ప్రజలందరూ మంచి సురక్షితంగా ఉండాలని, ఈ కరోనాను పారదరమాలని ఆ శ్రద్ధ కట్టుకొని మట్టి వినాయకులను మా సందీప్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టినాడు. ఈ కార్యక్రమానికి మా డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరొకరు పెట్టినా కూడా పేద ప్రజలకు అనేది బయటకు పోకన్నా ఇంటికి వినాయకుడు చేరే సమయం సందర్భం వచ్చింది అనుకుంటారు. కానీ కొందరు చేయని దానివల్ల ఒక్కడే చేశాడు 1000 వినాయకులు. సంతోషపడుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు రేపు కూడా మరి ఎన్నో చేస్తామని కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మండపాలకు ఈ కరోనా వలన మొన్న పీస్ కమిటీ మీటింగ్ పెట్టారు. మన ఏసీపీ గారు, సిఐ గారు పిలిపించి అందరినీ లోకల్ కార్యకర్తలను, లోకల్ లీడర్లందరినీ పిలిపించి చెప్పడం జరిగింది. ఎందుకంటే కరోనా విపరీతంగా ఉంది కాబట్టి కరోనాను తగ్గించుకోవాలంటే మండపాలు లేకుండా పోవడం మంచిది. ఈ ఒక్కసారి మనం అందరము కూడా హిందువులమే, మనం అందరం కూడా ఈ పండగ అంటే చాలా ముఖ్యంగా మనము చేసుకునేటోళ్ళము. ఈ ఒకసారి మనం ఇళ్లల్లో చేసుకున్నాము, ఇళ్లల్లోనే మనం పూజించుకున్నాము. అదే వినాయకుడిని ఈసారి ఇంటింటికి చేద్దాం. ఆ రోజు మండపంలో ఒక వినాయకుడు ఉంటే 10 మంది పెట్టకపోయేటోళ్ళు. ఇప్పుడు 10 వినాయకులు ఇంటింటికి ఒక వినాయకుడిని పెట్టుకొని పూజలు నిర్వహించుదామనే ఆలోచన ఏసీపీ గారు కూడా చెప్పినారు. అదే సాయి పాటించకన్నా మేము పాటిస్తూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. చూస్తున్నాం విత్ న్యూస్, లక్ష్యం సమాజ.